హైదరాబాద్లో 3 ఉప ఎన్నికల 2023 ఎన్నికలు జరిగిన కొద్ది నెలలకే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోవడంతో ఉప ఎన్నిక జరిగింది. జూన్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంతో త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. అయితే ఇటీవలే గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ అధిష్టానం మీద అలిగి రాజీనామా చేయడంతో అక్కడ కూడా ఉప ఎన్నిక తప్పనిసరి అవుతుందని భావిస్తున్నారు. ఈ రెండు పరిస్థితులకు భిన్నంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా తన పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. అదే జరిగితే ఒకేసారి హైదరాబాద్ నగరం 3 ఉప ఎన్నికలకు రెడీ అవుతున్నట్టే భావించాలి. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగా కాంగ్రెస్ గెలుచుకుని తన ఖాతాలో మరో ఎమ్మెల్యేను చేర్చుకోగలిగింది. ఆ ఉప ఎన్నిక జరిగిన ఏడాదికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అస్వస్థతతో చనిపోయారు. నగరంలో వీఐపీలు ఎక్కువగా ఉండే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇటు అధికార పక్షానికి అటు విపక్షానికి ఇది ప్రతిష్టాత్మకంగా తయారైంది. ఇప్పటికే కంటోన్మెంట్ను పోగొట్టుకున్న బీఆర్ఎస్ ఈ జూబ్లీహిల్స్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా అధికార పక్షం ఎలాగైనా గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. బీజేపీ కొత్త అధ్యక్షుడికి ఈ పోటీ ప్రతిష్టాత్మకమని ఇప్పటికే ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక బీజేపీలో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ మధ్యనే పార్టీకి రాజీనామా చేశారు. అధ్యక్ష పదవి ఎంపీను ధిక్కరించడం ద్వారా అధిష్టానాన్ని తప్పుపట్టడం ఆయన చేసిన తప్పు. ఆయన అసమ్మతిని అధిష్టానం పట్టించుకోకపోవడంతో రాజీనామా చేశారు. పైగా అదే రాజీనామా లేఖను స్పీకర్కు కూడా పంపించవలసిందిగా సూచించారు. అంటే బీజేపీ నుంచి గెలిచిన ఆ ఎమ్మెల్యే పదవిలో కూడా తాను ఉండబోవటం లేదని చెప్పేసినట్టే. ఈ పరిస్థితిలో ఆయన రాజీనామా ఫలితంగా గోషామహల్ నియోజకవర్గం ఖాళీ అవుతోంది. అంటే అక్కడ ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. రాజాసింగ్కు ఆ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తిగత ప్రతిష్ట కారణంగా ఆయన ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి గెలుస్తారని ఆయన అనుచరగణం చెబుతుంది. మరోవైపు రాజాసింగ్ శివసేన తెలంగాణ శాఖ ప్రారంభిస్తారని, ఆయన ఆలోచన విధానానికి అదే తగిన పార్టీ అవుతుందని కూడా ఆయన అనుచరగణం భావిస్తోంది. జూబ్లీహిల్స్ గోషామహల్ ఉప ఎన్నికలకు భిన్నమైనది ఖైరతాబాద్ నియోజకవర్గం పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. చేరటమే కాకుండా సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ పరిస్థితిలో ఆయన మీద బీఆర్ఎస్ కోర్టుకెక్కి అనర్హత వేటు వేయాలని కోరింది. ఈ కేసులో త్వరలోనే తీర్పు వచ్చే అవకాశముంది. అందుకే ఈలోపు తానే స్వయంగా రాజీనామా చేసి ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవాలన్నది నాగేందర్ ఆలోచనగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కానీ 20 ఏళ్ల నాటి ఘోర అనుభవం ఆయనను వెంటాడుతోంది. 2004లో ఆసిఫ్ నగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచినప్పుడు రాష్ట్రమంతటా కాంగ్రెస్ ప్రభంజనం వీచింది. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చేరాలన్న ఆశతో టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్టు మీద పోటీ చేయగా ఘోర పరాజయం ఎదురైంది. మళ్లీ 2009 దాకా ఆగాల్సి వచ్చింది. ఏమైనా ఇప్పుడు అనర్హత వేటు భయం వెంటాడుతూ ఉండడంతో రాజీనామా చేయటమే మేలని భావిస్తున్నారట. మొత్తంగా ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంలో వచ్చే సెప్టెంబర్లో 3 ఉప ఎన్నికలు జరుగుతాయని అందరూ అంచనా వేస్తున్నారు. జనవరిలో జరగాల్సిన బల్దియా ఎన్నికలకు ఇవి గీటురాయిగా మారే అవకాశముంది. అందుకే అన్ని పార్టీలు ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకం.